లక్ష్మి, నువ్వు ఇక్కడున్నావా? ఇవన్నీ నీకోసం తెచ్చాను. నాకోసం? అవును. ఎందుకు? ఎందుకా? నీకు తెలవదు? తెలవకపోతే నేను చెప్తున్నాను విను. మరి మా నాన్న చనిపోయేటప్పుడు గోపయ్య బావతో ఏం చెప్పాడు తెలుసా? గోపయ్య బావ, నేను మా అబ్బాయిని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నాను. మరి నువ్వు మా అబ్బాయిని ఎలా దిద్దుకుని ఆదరించి గౌరవించి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేసి వెళ్ళిపోయావా? ఆహా, ఇక్కడ నలుగురిలో చెప్తే సిగ్గుపడుతున్నావు కదూ. ఇంటికి వచ్చి చెప్తాను. అక్కడేం చేస్తావు చూస్తాను. బండకండమ్మా పదండి. నేను చూడకపోతే ఏమయ్యాయి? భలే గోపయ్య గారంటే తమరేనా? అవును బాబు. తమరిది ఊరండి? నేను ఇప్పుడే బెదవాడిని చూస్తున్నాను. మీ చెల్లి మంగమ్మ గారు మంచం పట్టి చాలా ప్రమాదంలో ఉంది. మీకు వారికి చాలా కాలంగా పొత్తు లేదని కూడా చెప్పింది. 1 సంవత్సరం క్రితమే మీ బావగారు కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఆమె అతని కుమారుడు తప్ప నాన్నవారు లేక నానా బాధలు పడుతున్నారు. పోయే ముందైనా మీ అందరినీ ఒక్కసారి కళ్ళారా చూడాలనే కోరికతో పాపం ప్రాణాలన్నీ కళ్ళలో పెట్టుకుని మీ కొరకు ఎదురు చూస్తుందండి. ఏమిటి మంచి పనే చేసింది. వాళ్లకు మాకు రాకపోకలు పోయి 10 సంవత్సరాలు అయింది. చస్తే వాళ్ళ గడప ఎక్కమని చెప్పండి. పోండి. ఏమిట్రా మాటలు? మన మీద కక్ష కట్టిన బావ ఎలాగో పోయాడు. ఇంకా కాని వాళ్ళే ఉన్నారు అక్కడ. స్వయం నా చెల్లెలు ఈ పరిస్థితిలో వెళ్ళకుంటే బాగుంటుందా? అయితే ఇప్పుడు ఇప్పటికే ప్రయాణం ఆ రాముడి దయ ఉంటే ఇంకో సంవత్సరం వెళ్ళొచ్చు. ఏమంటావు వీరమ్మ? మీరన్నట్టు బెజవాడే వెళదాం. నువ్వు అదే మాట అన్నావు. ఇంకే మామ కోడలు ఇద్దరు కలిసి బెజవాడ వెళ్ళండి. నేను లక్ష్మి కలిసి భద్రాచలం వెళ్దాం. పదమ్మా. కాదన్నయ్య, నాన్న చెప్పినట్లు మనం అత్తయ్య దగ్గరికే వెళ్దాం. ఏమిటి నువ్వు కూడా అదే మాట అన్నావు? సరే మీ ఇష్టం, కానీ నాకెందుకు వచ్చిన అవసరం? రైలుకు వేళ అయింది. ఈ బండిలోనే వెళ్దాం. బండి కండి. పదండి. ఇంతకాలానికి ఎందుకు వచ్చిందో ఈ ప్రయాణం? నా మాట ఏమైనా మీకు ఒక లెక్క పత్రమా? కానివ్వండి. ఆదిలోనే అంశపాదు. తోలయ్యా తోలు. మీరు పోయి అలా ముందెక్కండి సార్. పర్వాలేదు, నేను నడిచొస్తాను. సంతోషం. శ్రీరామచంద్ర, నేను వచ్చేలాగా అంతా వెళ్ళిపోయారే. లక్ష్మి అక్కడ, నేను ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను కూడా భద్రాచలం వెళ్ళాలి. కరెక్ట్. అన్నయ్య సరే అను. నాకు ఇంకే బాధ ఉండదు. నిశ్చింతగా చచ్చిపోతాను. రఘు లక్ష్మినిచ్చి పెళ్లి చేసి వాడు నాకు ఇంటి వాడిని చెయ్యన్నయ్య. ఏమన్నయ్య ఆలోచిస్తున్నావు? రఘుకు తండ్రి లేడు. నేను కూడా ఇప్పుడో కాసేపు అంటున్నా. నువ్వైనా వాడిని చూడకపోతే ఇంక వాడి గతి ఏముంటున్నాయి? చూడ్డానికి కాదమ్మా, ఇప్పటికి 10 ఏళ్ల నుంచి రాకపోకలు లేవాయే. మీ సంగతులు మాకు, మా సంగతులు మీకు తెలియవాయే. ఇప్పుడు హఠాత్తుగా ఇంత పెద్ద భారం నా నెత్తి మీద పెడితే నేనేం చెప్పను? ఆలోచించడానికైనా కొంత వ్యవధి కావాలి కదా. నువ్వు ఆలోచించే అంతవరకు నా ప్రాణం తెలుస్తుందా అన్నయ్య? మన ఇద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టలేదా? రఘు నా కొడుకే కాదు, మీ మేనల్లుడు కూడా. చిన్నప్పుడు మీ ఇంటి దగ్గర లక్ష్మి వాడు ఆడుతూ పాడుతూ ఉంటే మనం ముచ్చట తీరా చూస్తూ వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాం అనుకుంటున్నారు. లక్ష్మి అంటే నిజంగా లక్ష్మి. అమ్మాయి అడుగు పెట్టిన ఇంట్లో ఏ లోటు ఉండదు. పేదవాళ్ళమని సందేహిస్తున్నావా అన్నయ్య? అబ్బే అందుకు కాదమ్మా, వస్తానుండు. అత్తయ్య మాటలు విన్నావు కదమ్మా, మరి నీ ఇష్టమే నా ఇష్టం నాన్న. అలాగేనమ్మా. ఇంకా ఆలోచించకన్నయ్యా. ఏమిటేమిటేమిటి
లక్ష్మికి రఘుకు పెళ్ళా? ఇదా నీ పన్నాగం? నేను అప్పుడే అనుకున్నా ఇందులో ఏదో కిటుకుందని. నాన్న, ఇప్పటికైనా తెలిసిందా వీళ్ళ సంగతి? ఇక బయలుదేరు, వచ్చిందాన్ని పోదాం. బాబయ్య, రఘు నీ బావమరిది. ఏమడ్డు చెప్పుకు నాయన, చల్లని మాట చెవులో వేసుకుని కళ్ళు ముద్దామని చూస్తున్నా. ముయ్యి, చచ్చే వాళ్ళని పట్టుకుంటే మాత్రం అవుతారా? నువ్వు చచ్చేదే కాకుండా మా చెల్లెలు కూడా చంపుతామని చూస్తున్నావా? ఏమిట్రా మాటలు? వాళ్ళ చావు బతుకుల మీద ఉంటే ఇలాగ మాట్లాడడం. ఇంకెలా మాట్లాడమంటావు? నీ చెల్లెలు చావు బ్రతుకుల్లో ఉందని నా చెల్లెలు గుర్తుకొస్తావా? చాలే, నోరుమోయ్. లక్ష్మి నా కూతురు, రఘు నా మేనల్లుడు. ఇద్దరు నాకు 2 కళ్ళు. ఈ పెళ్లి తప్పకుండా జరిపించి తీస్తాను. ఓహో, లక్ష్మి నీ కూతురే కానీ నా చెల్లెలు కాదన్నమాట. లక్ష్మిని నేను ఒక పెద్ద లక్షాధికారికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే నీకు కావాల్సిన డబ్బురా, నాకు కావాల్సింది బాంధవ్యం. మహా గొప్ప బాంధవ్యం. ఇల్లు చూద్దామంటే అద్దె గొప్ప, పోనీ ఆస్తి చూద్దామంటే అయ్యవర్ణం గారు నట్టిల్లు. లక్ష్మి ఎలా కాపురం చేస్తుంది, ఏం తింటుంది, ఎలా బ్రతుకుతుంది? అన్నయ్య, నాన్న ఇష్ట ప్రకారమే జరగని. ఏమిటి నీకు కూడా ఇష్టమేనన్నమాట. అయితే అనుభవించు. రావే పోదాం. మీరెందుకు అలా తొందర పెట్టారు? ఆ మంచి చెడ్డలు తెలియవా? తెలుస్తూనే ఉంది. నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ పెళ్లి కానీ జరిగిందా, లక్ష్మి తిండి తిప్పలు లేకుండా ఒక రోజు నడి రోడ్లో గోపయ్య కొడుకు పాపయ్య కాదనుకో. రావే పోదాం. అన్నయ్య, బాబయ్య, బాబయ్య. ఊరుకోమ్మా, అధైర్యపడకు. వాడికి ఇష్టం ఉన్నా సరే లేకపోయినా సరే నేను ఈ పెళ్లి తప్పకుండా జరిపిస్తాను. అన్నయ్య, అన్నయ్య. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఏమిటి బాబు, ఏమిటిది? శుభమా అంటూ ఇప్పుడే నా కూతురిచ్చి పెళ్లి చేశాను. పచ్చడి పందిట్టు అరెస్టా? ఎందుకు? ఏం చేశాడు? దొంగతనం చేశాడు. దొంగతనమా? వీడు పేరు నేను దొంగ. వీడికి ఎలా అయితే నీ కూతుర్ని? రా బాబు, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. కాపాడండి. అతను నేను జామీను ఉంటాను. ఇక నుంచి ఇలాంటి పనులు చేయకుండా చూసుకుంటాను. నా బిడ్డ మొహం చూసేనే వదిలేయండి. ఈ విషయం పెద్దవాళ్ళు చెప్పుకోండి. పదా. ఇంత పని జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. నెత్తిన నోరు పెట్టుకుని కొట్టుకున్నానే విన్నావు. అనుభవించు. ఎంత పని చేసావు మంగమ్మ? నువ్వు నిజం చెప్తాను, కుదురు గుర్తుకొచ్చేవాళ్ళ. నాకు తెలియదు ఏమి ఇంత నేను చేస్తావా? మాట్లాడరా మంగమ్మ. మంగమ్మ మంగమ్మ ఏమిటి? మంగమ్మ నాకు సమాధానం చెప్పలేకే పోయావా? మంగమ్మ నాకు సమాధానం చెప్పలేకే వెళ్ళిపోయావా? అబ్బా దేవుడా, నేనేం పాపం చేశాను లక్ష్మణ్ నా కాకుండా చేశావు? ఇంతకంటే ఏ అన్యాయం చేయగలవు? తప్పు దేవుణ్ణి అలా అనకూడదు, కళ్ళు పోతాయి. లక్ష్మికి అలా రాసిపెట్టుంది, అలా జరిగింది. కానీ చిన్న సంగతి, నేను తెలుగు తక్కువ దద్దమనని మా అత్తయ్య అంటూ ఉండేది. అది నిజంగా నిజం. లక్ష్మిని ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రేమిస్తాను, చెల్లెలుగా ప్రేమిస్తాను. ఆమె కష్టాలు గలకుండా కాపాడుకుంటాను. మాట తప్పనని ప్రమాణం చేస్తున్నాను. ఇదిగో ఒట్టేస్తున్నాను. నమస్కారం. దండించడం, దురలవాట్లను సరిదిద్దడం అనే ఉద్దేశంతో ఈ ముద్దాయికి 3 మాసములు సామాన్య శిక్ష విధించడం.